వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ అండ్ న్యూ ఎడిషన్ అండ్ కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్తో పాటుగా అర్థమెటిక్ తో పాటుగా మనము రీజనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా మనకి ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్కి యాడ్ చేయడం జరిగిందండి. ఎస్ఐ కానిస్టేబుల్కి నెక్స్ట్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్లో లేనటువంటి ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 31 నుండి చూడండి. ఏ మ్యాన్ విషెస్ టు క్రాస్ ఏ రివర్ perpendicularly in still water it takes 4 minutes to cross the river, but in flowing river it takes 5 minutes. If the river is 100 meters wide, the velocity of the following water of the river is an incident. ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ద రివర్ ఈజ్ అని ఇచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళాలనుకున్నాడు, పర్పెండిక్యులర్ గా లంబంగా వెళ్ళాలనుకున్నాడు అండి. కానీ నీరు కారణంగా ఏమైందండి, టైం అనేది స్ట్రైట్ గా వెళ్ళినట్లయితే అంటే వాటర్ అనేది నిలకడగా ఉంటే 4 నిమిషాలు వెళ్ళేవాడు. వాటర్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి 5 minutes పట్టింది అనమాట. ఓకేనా, తెలుగులో చూద్దాం. ఒక మనిషి లంబంగా నదిని దాటాలని కోరుకుంటాడండి, కానీ నిశ్చల నీటిలో అతను నదిని దాటడానికి 4 నిమిషాలు పడుతుంది, కానీ ప్రవహించే నదిలో అతను 5 నిమిషాలు పడుతుంది. అతనికి 5 నిమిషాలు పడుతుందంట. అయితే నది 100 మీటర్ల వెడల్పు ఉంటే నది ప్రవహించే నీటి వేగం ఎంత అని అడిగాడండి. నది ప్రవహించే నీటి వేగం. ఇప్పుడు చూడండి, నది ఇలా ఉందండి, ఇదే నది నీరు ఇలా ప్రవహిస్తుందండి. ప్రవహిస్తున్నప్పుడు అతను ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి దాటాలనుకున్నాడు అంటే ఏ నుంచి బీకి దాటాలనుకున్నాడు. కానీ నది ప్రవహించడం వల్ల ఇలా దాటాడండి, ఇక్కడికి వెళ్ళాడు అనమాట. అంటే సి ప్లేస్ చేరుకున్నాడు అనమాట. ఇప్పుడు ఏ నుండి బీకి వెళ్ళడానికి అయితే 4 నిమిషాలు పడుతుంది, ఏ నుండి సికి వెళ్ళాలంటే 5 నిమిషాలు పడుతుందండి. కానీ ఇక్కడ మనకి దూరం అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ దూరం మెన్షన్ చేశాడండి. అక్కడ నది యొక్క చూడండి, నది 100 మీటర్ల వెడల్పు ఉందండి, అంటే ఇది 100 మీటర్లు అవుతుందండి. మరి ఇది మనకు తెలియదు. ఈ 100 మీటర్లని 4 నిమిషాల్లో వెళ్ళినట్లయితే అతని వేగం ఏమవుతుందండి, అతని వేగం స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి d/t, కాబట్టి 100/4 అండి, అంటే 25 అవుతుందండి. 4 నిమిషాలు కాబట్టి ఏమవుతుందండి 25 మీటర్ పర్ మినిట్ అనమాట. మీటర్ పర్ మినిట్ 25 మీటర్ అతని వేగం అనమాట. ఇది అతను నదిలో ఈదుతున్నాడు కదంటే దాని యొక్క వేగం అనమాట. ఇక్కడ కూడా ఏ నుండి సికి వెళ్ళినప్పుడు కూడా అదే వేగంతో వెళ్తాడు, కానీ ఏంటంటే దూరం పెరిగిందండి. ఆ దూరం కనుక్కోవాలి కాబట్టి ఇది S1 అనుకోండి, స్పీడ్ 1. స్పీడ్ అనేది మారదండి, S1 కాదు, D1 D2 గా తీసుకుందాం, ఎందుకంటే స్పీడ్ అనేది మారదు కదా. ఇది ఏ నుండి బి వరకు అండి. ఏ నుండి సి వరకు కావాలనుకోండి, ఏ నుండి సి వరకు డిస్టెన్స్ కావాలనుకుంటే ఏ నుండి సి వరకు ఏసీ కావాలనుకోండి, అంటే డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా ఎస్ ఇంటూ టీ అండి. ఎస్ ఇంటూ టీ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. కాబట్టి ఎస్ ఎంత అంటే స్పీడ్ మారదు కాబట్టి 25 అండి. టైం ఎంత అండి 5 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 125 మీటర్స్ అవుతుందండి. అంటే ఏ నుండి సి వరకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి 125 అవుతుంది. ఏ నుండి సి వరకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 125 అవుతుందండి. మరి ఇది 100 ఇది 125 అయినట్లయితే ఇది ఎంత అవుతుందో చూసుకోవాలండి. మరి ఎంత అవుతుందో చూడండి. ఇది మనం పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కదా, లంబంగా ఉంటుంది కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేస్తే మనకి ఎక్కువైపోతుందండి. పైథాగరన్ ట్రిప్లెట్ మీకు గుర్తుండాలండి. పైథాగరన్ ట్రిప్లెట్ 3, 4, 5 అనమాట. అంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఏదైతే పెద్ద సైడ్ ఉందో 3, 4, 5. ఇంకా మనం చెప్పుకున్నమాట 6, 8, 10 అని, అంటే 3 యొక్క మల్టిపుల్స్ అని. నెక్స్ట్ 9, 12, 15 అని చెప్పుకున్నమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100 ఉందండి, 4 తో పోతుంది. 125 5 తో పోతుందండి. ఇక్కడ 100, 125 ఉందంటే ఆటోమేటిక్గా చూడండి 525 125 అండి, 425 100 అండి. అలాగైతే 325 ఏమవుతుందండి 75 అవుతుందండి. కాబట్టి బి నుండి సి వరకు డిస్టెన్స్ ఏమవుతుందండి 75 అవుతుందండి. బి నుండి డిస్టెన్స్ ఏమవుతుందండి 75. అంటే వీడు ఏ నుండి సికి వెళ్ళేసరికి నీరేమైందండి బి నుండి సికి వెళ్తుందండి, అవునా కాదండి.
ఏ అనే వ్యక్తి బికి వెళ్ళాలనుకున్నాడు కానీ ఏమైందంటే సికి వెళ్ళాడండి. సికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి? 5 నిమిషాలు పట్టిందండి. ఆ సమయంలో ఏ నుండి బయలుదేరి సికి వెళ్ళే సమయంలో వాటర్ ఏమైందండి? బి నుండి సికి వెళ్తుందండి. వాటర్ బి నుండి సి వరకు మనం వాటర్ యొక్క ఏం కనుక్కుంటాం? వేగం కనుక్కుంటాం. ప్రవహించే నీటి వేగం కావాలి కాబట్టి. వాటర్ చూసుకున్నట్లయితే ఎంత ట్రావెల్ చేసిందండి? బి నుండి సికి ట్రావెల్ చేసిందండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 75 అండి. ఇది మనకి ఏమవుతుందండి? డిస్టెన్స్ అవుతుందండి. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 నిమిషాలు అవుతుందండి. ఎందుకంటే ఏ నుండి సి వరకు ఎంత సమయం వెళ్ళారో బి నుండి సి వరకు అంతే సమయం అవుతుంది, 5 నిమిషాలండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే స్పీడ్ కావాలండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 75 అండి. టైం ఎంత అంటే 5 అండి. 75/5 అంటే ఏమవుతుందండి? 15 అవుతుందండి. 15 మీటర్ పర్ మినిట్ అవుతుందండి. 15 మీటర్ పర్ మినిట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం 3 సమ్స్ చేసామంటే ఇక్కడ 3 సమ్స్ గుర్తుపెట్టుకోండి. ముందు మనం స్పీడ్ కనుక్కున్నామంటే ఆ స్పీడ్ తీసుకొచ్చి ఇక్కడ వేసాం. ఆ స్పీడ్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాం. ఏసీ ఏసీ అనేది డిస్టెన్స్ కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? డిస్టెన్స్ వచ్చింది. ఆ డిస్టెన్స్ ఇక్కడ వేసుకుని డయాగ్రామ్ ప్రకారము ఇది 75 కనుక్కున్నాం. ఏది ఉపయోగించండి? పైథాగరస్ థియరం ఉపయోగించండి. పైథాగరస్ థియరం ఉపయోగించి మనం కనుక్కున్నాం. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. పైథాగరస్ త్రికములు అంటారు. పైథాగరస్ త్రికములు ట్రిప్లెట్స్ త్రికములు ఉపయోగించాం. ఏది? సింపుల్ త్రికం 3, 4, 5 దాన్ని ఉపయోగించి దీన్ని ఇంటూ 2 చేస్తే ఇది వస్తుంది, ఇంటూ 3 చేస్తే ఇది వస్తుంది, ఇంటూ 25 చేస్తే ఇది వస్తుందండి. ఇంటూ 3 చేస్తే ఇది వచ్చింది, ఇంటూ 25 చేస్తే ఇది వస్తుంది అనమాట. అలా మనము అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట. లేదు ఇంకా మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో ఉన్నట్లుగా చేయాలనుకుంటే మాత్రం ఆ బుక్ లో చూడండి, మీకు అర్థం కాదండి అసలు. ఆ విధంగా వెళ్ళొద్దు అనమాట. ఏదైతే ఈజీ వే ఉంటుందో, ఏదైతే తక్కువ ప్రాసెస్ ఉంటుందో దాన్నే మీరు ఫాలో అవ్వాలి. మీకు గుర్తుపెట్టుకోండి, తక్కువ సమయంలో అయిపోవాలి, ఎక్కువ రోజులు మీకు గుర్తుండాలి. ఆ మెథడ్ ను మీరు ఫాలో అవుతుండాలి అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 32 అండి. ఏ మ్యాన్ కెన్ రా అప్ స్ట్రీమ్ ఎట్ 10 km/h అండ్ డౌన్ స్ట్రీమ్ ఎట్ 18 km/h. ఫైండ్ ద మ్యాన్స్ రేట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడండి. ఒక మనిషి ఏటికి ఎదురుగా 10 కిలోమీటర్ల వేగంతో మరియు 18 కిలోమీటర్ల వేగంతో ఏటికి దిగుకు వెళ్ళగలిగిన నిశ్చల నీటిలో మనిషి వేగాన్ని కనుగొనటాన్ని అడిగాడు. నిశ్చల నీటిలో మనిషి వేగాన్ని కనుక్కుంటానని అడిగాడు. ఇక్కడ మనం ఏంటంటే ఈ సింబల్ మనం యూజ్ చేసి చేస్తాం. ఇక్కడ చూడండి, ఏటికి ఎదురుగా 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడండి. కాబట్టి ఎదురుగా ఇది. దిగువగా ఎంత అంటే 18 కిలోమీటర్ల వేగం వెళ్ళాడండి. స్టిల్ వాటర్ ఎంత అండి? నిచ్చెన నీటిలో. ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేశారండి. 10 + 18/2 అనమాట. 2 ప్లస్ చేస్తే 18 అండి. 28 అంటే 28/2 అంటే ఏమవుతుందండి? 14 అవుతుందండి. 14 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 14 km/h అంటే ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 అండి. ఏ మ్యాన్ టేక్స్ 2.2 times as long to draw a distance upstream as to draw the same distance downstream. If he can draw 55 km downstream in 2 hours 30 minutes, what is the speed of the boat in still water ఇచ్చాడండి. ఒక మనిషి కొంత దూరాన్ని ఏటికి బాలులో వెళ్ళే దానికంటే అదే దూరాన్ని ఏటికి ఎదురుగా వెళ్ళడానికి 2.2 రెట్లు ఎక్కువ సమయం పడుతుందండి. అతను 2 గంటల 30 నిమిషాల్లో 55 కిలోమీటర్ల ప్రవాహ దిగువకు వెళ్ళగలిగితే నిలకడ నీటిలో వేగం ఎంత అడిగండి. ప్రవాహ దిగువకు వెళ్ళాడండి. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే దిగువ అంటే ఇక్కడ కింద ఉందండి. ఈ దిగువకు వెళ్ళే వేగం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఎంత అండి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదండి. డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి? 55 కిలోమీటర్లని 2.5 గంటల్లో వెళ్ళాడండి. 2.5 అనమాట. దీన్ని 10/10 చేసినట్లయితే మనకి పాయింట్ పోతుందండి. అప్పుడు చూడండి ఏమొస్తుందండి? 550 అవుతుంది బై 25 అనమాట. 25తో చూడండి, 5తో చూసుకున్నట్లయితే 5 5 అండి. 5తో చూసుకున్నట్లయితే ఇది 55 × 10 అని రాసుకుంటే బాగుంటుంది. 5 2s అండి. 5తో చూసుకున్నట్లయితే 5 11s అండి. 11 × 2 అంటే ఏమవుతుందండి? 22 అవుతుందండి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 22 km/h అండి. ఏదండి ఇది? డౌన్ స్ట్రీమ్ చూడండి ఇది. అతను 2 గంటల 30 నిమిషాల్లో 55 కిలోమీటర్ల ప్రవాహ దిగువకి వెళ్ళాడండి. కాబట్టి ఇది 22 అనమాట. డౌన్ స్ట్రీమ్ అండి. నెక్స్ట్ ఇంకేమన్నాడండి? దీనికి 2 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటాడండి. అంటే టైం యొక్క రేషియో మనకి ఇచ్చాడండి. టైం యొక్క రేషియో మనం చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ అండి, ఇది డౌన్ స్ట్రీమ్ అండి. 2.2 కాబట్టి దీన్ని ఏమో రాసుకోవచ్చండి? 22/10 అని రాసుకోవచ్చండి. డౌన్ స్ట్రీమ్ అయితే 1 అనమాట రేషియో తీసుకున్నప్పుడు. ఈ 10 అటు పంపించండి అంటే 22:10 అవుతుందండి. మరి ఇది 11:10 అని రాసుకోవచ్చు. మరి స్పీడ్ విషయంలో చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 10:11 అవుతుందండి. 10:11. మరి డౌన్ స్ట్రీమ్ లో మన స్పీడ్ తెలుసండి ఎంతని? 22 అని తెలుసండి. అంటే ఇంటూ 2 అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి? ఇంటూ 2 అవుతుందండి. అంటే 20 వస్తుందండి. ఇది 22 అయినట్లయితే ఇది ఏమవుతుందండి? 20 అవుతుందండి.
అంతేనా? సారీ అండి, ఇది 5 కదా. ఇక్కడ మనము 2తో క్యాన్సిల్ చేసినప్పుడు ఇది ఏమవుతుందంటే 5 అవుతుందండి. 2తో క్యాన్సిల్ చేసినప్పుడు ఇది 5 అవుతుంది. ఇది 2 11 2 5 అక్కడ 5 అవుతుందండి. ఇది కూడా 5. అప్పుడు ఏమవుతుందంటే 11 ఇంటూ 2 అయితే 22 కాబట్టి 5 ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2 అంటే ఏమవుతుందంటే 10 అవుతుందండి. అంటే ఇది 10 అండి. ఏంటంటే 10. ఇంకా నీట్గా కావాలంటే చెరిపేసి రాద్దాము, నీట్గా ఉంటుంది. ఇది 10 అండి. ఇప్పుడు ఇది కావాలంటే ఏమవుతుందంటే మనకి ఏం కావాలి, నిలకడ నీటిలో పడవ వేగం కావాలి. నిలకడ నీటి అంటే మిడిల్సే కదండి. అంటే ఏమవుతుందంటే 10 + 22/2 అవుతుంది. అంటే 32/2 అంటే ఎంత అండి? 16 కాబట్టి 16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనండి. మనం ఏం చేసామో గుర్తుపెట్టుకోండి. ముందు ఇచ్చిన డేటా ఉపయోగించుకుంటూ మనకి ఏమేమి ఇచ్చాడో అవి రాసుకుంటే సరిపోతుందండి. ఇచ్చిన డేటాలో మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇవ్వడం జరిగిందండి. డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఇచ్చినట్లయితే ఎంత అంటే 22 వచ్చిందండి ఇక్కడ. ఆ 22 తీసుకున్నాం. నెక్స్ట్ టైం యొక్క రేషియో ఇవ్వడం జరిగింది. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ కంటే అప్ స్ట్రీమ్ యొక్క టైం అనేది 22 అంటే 2.2 రెట్లు ఎక్కువ అన్నాడండి. ఈ 2.2నే మనం 22/10 అని రాసుకొని ఈ 10 పంపించాను. 22:10 అయిందండి. దాన్ని 11:5 అని కూడా తీసుకోవచ్చు. లేదా ఇలా 22:10 అని ఉంచుకునే ప్రాబ్లం లేదండి. మళ్ళీ స్పీడ్కి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. ఇక్కడ 10:22 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 22 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏం తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. ఓకేనా? లేదా ఇలా తీసుకునే ప్రాబ్లం లేదు. ఏదో ఒక స్టెప్ ఎక్స్ట్రా అయింది. ఇలా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా మన స్పీడ్ విషయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 10:22 అవుతుందండి. మరి ఇది ఏంటంటే అప్ స్ట్రీమ్ అవుతుంది. ఈ స్పీడ్ ఇక్కడ రాసుకోండి, స్పీడ్. ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. డౌన్ స్ట్రీమ్ ఆల్రెడీ 22 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనము అంటే 22 మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా మనం అప్ స్ట్రీమ్ అనేది ఏం రాసుకోవచ్చు అండి, 10 అని రాసుకోవచ్చు అండి. మరి స్టిల్ వాటర్ లో కావాలంటే 10 + 22 32/2 అనమాట. అంటే 16 అవుతుందండి. 16 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. క్వశ్చన్ నెంబర్ 34 ఏమి ఇచ్చారంటే బోట్ ఏ ట్రావెల్స్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ పాయింట్ ఎక్స్ టు పాయింట్ వై ఇన్ 3 hours less than the time taken by boat B to travel upstream from point Y to point Z అండి. The distance between X and Y is 20 kilometers, which is half of the distance between Y and Z. The speed of the boat B in still water is 10 km/h and the speed of boat A in still water is equal to speed of boat B upstream. What is the speed of boat A in still water? Consider the speed of the current to the same అని ఇచ్చాడండి. బోట్ బి వై నుండి జెడ్ వరకు ఏటికి ఎదురుగా ప్రయాణించడానికి తీసుకునే సమయం కంటే బోట్ ఏ పాయింట్ ఎక్స్ నుండి పాయింట్ వైకి ఏటికి దిగువగా వెళ్ళడానికి తీసుకునే సమయం 3 గంటలు తక్కువ సమయం తీసుకుంటుందండి. ఎక్స్ మరియు వైల మధ్య దూరం 20 కిలోమీటర్లు. ఇది వై మరియు జెడ్ల మధ్య దూరంలో సగం అనడండి. మరియు నిలకడ నీటిలో బోట్ బి యొక్క వేగం గంటకు 10 కిలోమీటర్లు మరియు నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగము బోట్ బి యొక్క అప్స్ట్రీమ్ వేగానికి సమానం అండి. అయితే నిలకడ నీటిలో బోట్ ఏ వేగం ఎంత అని అడిగాడండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చాలా లెంజీగా కనిపిస్తుంది మీకు. కానీ లెంజీగా ఉన్నప్పటికీ మనం ఇచ్చిన డేటాను ఒకసారి రాసుకుంటూ పోయినట్లయితే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎంత లెంజీగా చేయాలి, ఎంత తక్కువ చేయాలని మీకు అర్థమైపోతుందండి. స్పేస్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను చిన్నగా చేస్తాను. దీన్ని మీకు కనిపిస్తుందండి వీడియోలో, ప్రాబ్లం ఏం లేదు. అవసరమైతే ఈ ఒక్క క్వశ్చన్కి మీరు ఏం చేస్తారంటే క్వాలిటీ పెంచుకోండి. ఎందుకంటే డేటా ఎక్కువ ఉంది కాబట్టి డేటా చదువుకుంటూ మనం ఇక్కడ రాస్తేనే తొందరగా మనము ఆన్సర్ చేయగలమంట. లేదంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాగ రాస్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ ఎక్స్ వై అని 2 పాయింట్లు ఉన్నాయండి. ఎక్స్ వై జెడ్. ఇది ఎక్స్ అండి, ఇది వై అండి, ఇది జెడ్ అండి. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఎక్స్ మరియు వైల మధ్య దూరం ఎంత అంటే 20 అండి. ఎక్స్ మరియు వైల మధ్య దూరం 20. వై మరియు జెడ్ మధ్య దూరంలో సగం అంటే ఇది 20 అంటే ఇదేమవుతుందంటే ఇది 40 అవుతుందండి. దీనిలో ఇది సగం అంటే ఇది 20 మీటర్లు అయితే ఇది 20 కిలోమీటర్లు అయితే 40 కిలోమీటర్లు అవుతుందండి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేమన్నాడండి, ఎక్స్ నుండి చూడండి బి వై నుండి జెడ్కి వెళ్తుందండి. వై నుండి జెడ్కి బి అనే బోట్ అనేది వై నుండి జెడ్కి వెళ్తుందండి. ఏ అనే బోట్ అనేది ఎక్స్ నుండి వైకి వెళ్తుందండి. అప్పుడు మనకు చూడండి టైం కూడా ఎలా తీసుకుందండి, వై నుండి జెడ్ వరకు ఏటికి ఎదురుగా ప్రయాణించడానికి తీసుకునే సమయం కంటే బోట్ ఏ ఎక్స్ నుండి వైకి ఏటికి ఎదురుగా తీసుకెళ్ళిన సమయం 3 గంటలు తక్కువ సమయం పట్టిందండి. అంటే దీనికంటే 3 గంటలు తక్కువ పట్టిందండి. దీనికి టీ అవర్స్ పట్టినట్లయితే దీనికి ఏమవుతుందంటే టీ + 3 అవర్స్ పడుతుందండి.
t+3 అవర్స్ పడుతుంది. t అవర్స్ పడినట్లయితే t+3 అవర్స్ పడుతుందండి. ఇక్కడ మనం స్పీడ్స్ విషయం తీసుకుందామండి. స్పీడ్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏకి ఒక డయాగ్రామ్ వేద్దాం, బికి ఒక డయాగ్రామ్ వేద్దామండి. ఏ చూసుకున్నట్లయితే ఇలా, బి ఇది చూడండి. ఇక్కడ మనము ఏమి మనకి ఇవ్వలేదండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ బి యొక్క వేగం గంటకు ఎంత ఇచ్చాడండి? ఏది నిలకడ నీటిలో. కాబట్టి బి యొక్క నిలకడ నీటిలో వేగం 10 అవుతుందండి. అది మనకి ఏం నిలకడ నీటిలో ఈ వేగం కనుక్కోవాలి. కాబట్టి ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇది 10 అయింది అనుకోండి. ఇక్కడ మనకి ప్రవాహ వేగం రెండింటిలో కూడా సేమ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఎక్కడ ఇవ్వడం జరిగిందండి ఎక్స్ మరియు వై. ఓకే, నిలకడ నీటిలో బోట్ వేగం మరి అప్స్ట్రీమ్ నిలకడ నీటిలో. ఓకే, ఇగో ప్రవాహ వేగం స్థిరంగా ఉందని అనుకున్నాను ఇచ్చాడు. లాస్ట్ లో మనకి చిన్న కన్సిడర్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ టు ద బోట్ ఈస్ కరెంట్ టు బి ది సేమ్ అని ఇచ్చాడు. రెండు సమానం అన్నాడు. కాబట్టి రెండింటిలో కూడాను ఈ వేగం అనేది ఏ అని తీసుకోండి. రెండింటిలో కూడా ఏ అంటే ప్రవాహ వేగం అనేది ఏ. అప్పుడు ఏమవుతుంది? అప్ స్ట్రీమ్ ఏమవుతుందంటే 10 - ఏ అవుతుందండి. డౌన్ స్ట్రీమ్ ఏమవుతుందంటే 10 + ఏ అవుతుందండి. నెక్స్ట్ ఇంకో విషయం అన్నట్టు చూడండి, నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగము బోట్ బి యొక్క అప్ స్ట్రీమ్ వేగానికి సమానం అండి. అంటే దీనికి సమానం అండి. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ కదా. కాబట్టి ఇది ఏమవుతుందండి? 10 - ఏ అవుతుందండి. ఇది 10 - ఏ, ఇది ఏ అంటే ఇది ఏమవుతుందండి? 10 - 2a అవుతుందండి. ఇది 10 - ఏ + ఏ అంటే ఇది 10 అవుతుందండి. అవునా కాదండి? ఎందుకంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇది ఈ డయాగ్రామ్ మీకు అర్థమైపోయి సరిపోతుంది. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే చూడండి, నిలకడ నీటిలో బోట్ బి వేగం బాగానే ఉందండి. చూడండి ఎక్స్ మరియు వైల మధ్య దూరం 20 అండి. ఇక్కడ చూడండి ఈ బోట్ ఏ అనేది ఎక్స్ నుండి వైకి ఏటికి దిగువగా వెళ్ళడానికి తీసుకున్న సమయం కావాలండి. దానికంటే ఇది ఎక్కువ 3 గంటలు తీసుకుంటుంది. కాబట్టి అంటే ఆ సమయం కావాలి. కాబట్టి ఏదంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్తుంది అంటే చూడండి, దిగువకు వెళ్తుంది అంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్తుంది. అక్కడ మనకి ఏం కావాలండి? డౌన్ స్ట్రీమ్ యొక్క వేగం తెలుసు, కాలం కావాలండి. కాలం టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అండి. డిస్టెన్స్ మనం చూసుకున్నట్లయితే ఎంత అండి? 20 కిలోమీటర్లు అండి. స్పీడ్ ఎంత అండి? 10 అండి. అంటే ఏమవుతుందండి? 2 గంటలు అవుతుందండి. దానికంటే దానికంటే ఇక్కడ ఎవరిదండి? బి అనేది వై నుండి జెడ్ వెళ్ళడానికి 3 గంటలు ఎక్కువ సమయం తీసుకుంటుందండి. అంటే T2 ఇది T1 గా తీసుకున్నట్లయితే T2 విషయంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 + 3 అండి. అంటే 5 అవర్స్ తీసుకుంటుందండి. 5 గంటలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ వేగం ఎంత అండి? ఇక్కడ అప్ స్ట్రీమ్ లో వెళ్తుంది చూడండి, వై నుండి జెడ్ వరకు ఏటికి ఎదురుగా వెళ్తుందండి. అప్ స్ట్రీమ్ లో వెళ్ళినప్పుడు వేగం ఇది అవుతుందండి. మరి దూరం ఎంతండి? దూరం 40 అండి. దూరం 40 కాబట్టి T2 ఈజ్ ఈక్వల్ సమానం చేద్దాము. లేకపోతే మీకు దూరానికి సమానం చేసినా ప్రాబ్లం లేదండి. ఓకే, మీకు ఏది చేసినా ప్రాబ్లం లేదండి. T2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి వేగం ఉంది కాబట్టి వేగం కనుక్కోవడం ప్రాబ్లం లేదు. వేగం S ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే d/t అండి. d/t అంటే d అంటే ఎంత అండి? 40 అండి బై 5 అనమాట. స్పీడ్ టీ కాబట్టి ఎంత వచ్చిందండి? 8 వచ్చిందండి. ఈ 8 దేనికి సమానం అంటే స్పీడ్ ఇక్కడ ఎంత ఉందండి? 10 - ఏ ఉందండి. ఇస్ ఈక్వల్ టు 10 - ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏ అంటే ఇక్కడ ఏంటంటే ప్రవాహం యొక్క వేగం అనమాట. ప్రవాహం యొక్క వేగం ఎంత అండి? 2 అనమాట. ప్రవాహం యొక్క వేగం ఎంత అండి? 2. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చూడండి, ఏమడిగాడు? నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగం కావాలి. నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగం ఎంత అండి? 10 - ఏ అండి. నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగము నిలకడ నీటిలో చూసుకున్నట్లయితే ఎంత అంటే 10 - ఏ అండి. 10 - ఏ ఎంత వచ్చిందండి? 2 వచ్చిందండి. 10 - 2 అంటే ఎంత అండి? 8 kmph అండి. కాబట్టి నిలకడ నీటిలో బోట్ ఏ యొక్క వేగం ఏమవుతుందంటే 8 kmph అవుతుందండి. km/h అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండు సమానం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనకి SG కూడా 8 వచ్చింది కూడా అదే ఆన్సర్ పెట్టవచ్చండి. అర్థం అవడం కోసం ఇక పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనండి, ఇంత పెద్ద క్వశ్చన్ అయినప్పటికీ అందులో మనం చిన్న చిన్న లాజిక్స్ వెతుక్కుని డయాగ్రామ్స్ వేసుకున్నట్లయితే చాలా సింపుల్ గా అర్థమైపించామండి. డయాగ్రామ్స్ వేసుకోండి దేనికైనా సరే. మనకు ఉన్నది ఒకే ఒక డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ కాబట్టి ఈ డయాగ్రామ్ ఉపయోగించేసి అంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. క్వశ్చన్ నెంబర్ 35, ది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 times దట్ ఆఫ్ ద కరెంట్. It takes 1.1 hour to row to point B from point A downstream. The distance between point A and point B is 13.2 kilometers. How much distance in kilometer will it cover in 312 minutes upstream అని ఇచ్చారండి. నిత్యల నీటిలో పడవ వేగము ప్రవాహ వేగానికి 5 రెట్లు. ఏ నుండి బికి ప్రవాహ వాలులో దిగువకు వెళ్ళడానికి 1.1 గంటలు పడుతుందండి. పాయింట్ ఏ మరియు పాయింట్ బిల మధ్య దూరము 13.2 కిలోమీటర్లు. ఏటికి ఎదురుగా 312 నిమిషాల్లో ఎంత దూరము వెళ్ళగలదు అని అడిగాడండి.
అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో ముందు మన డయాగ్రామ్ని వేసేయండి. డయాగ్రామ్ని వేస్తే నీట్గా మీకు అర్థమైపోతుందండి. డయాగ్రామ్ చూడండి. నిచ్చెన నీటిలో పడవ వేగము ప్రవాహ వేగానికి 5 రెట్లు అండి. ప్రవాహ వేగం ఇదండి. ఇది ఏ అనుకున్నట్లయితే నిచ్చెన నీటిలో ఏమవుతుందంటే 5A అవుతుందండి. ఇది 5A అయితే ఇది ఏ, ఇదేమవుతుందండి 4A అవుతుందండి, ఇదేమవుతుందండి 6A అవుతుందండి. నెక్స్ట్ దిగువకు వెళ్ళడానికి 1.1 గంట పడుతుందంటే పాయింట్ ఏ పాయింట్ బి మధ్య దూరం ఇచ్చాడండి. దూరం టీ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడండి 13.2 అండి. నెక్స్ట్ టైం టీ ఈజ్ ఈక్వల్ తెలుసండి 1.1 అవర్ అండి. 1.1 అవర్ అనమాట. మనకేం కావాలండి? స్పీడ్ కావాలండి. ఇదేమవుతుందండి? ప్రవాహ దిగువకి వెళ్తుంది కాబట్టి స్పీడ్ ఎంత అండి? 6A అనమాట. 6A ఈజ్ ఈక్వల్ టు 13.2/1.1 అండి. ఇక్కడ పాయింట్ డైరెక్ట్ గా తీసివచ్చాడు. ఎందుకంటే పాయింట్ ఒక నెంబరు, పాయింట్ ఒక నెంబర్ ఉంది, తీసేయండి. 11 తో చూసుకున్నట్లయితే 11 1 సార్ 11 2 అండి. అంటే 6A ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చిందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 2 అవుతుందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి 2. అంటే ఏమొచ్చిందండి? ప్రవాహ వేగం వచ్చిందండి. ప్రవాహ వేగము వచ్చింది కదా, మనకి ఏం కావాలి చూడండి. ఇక్కడ ఏటికి ఎదురుగా 312 నిమిషాలు ఎంత దూరం పోతుంది కాబట్టి ఏటికి ఎదురుగా అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది కాబట్టి 4 2 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇది 10 అవుతుంది, ఇది 12 అవుతుంది. ఏటికి ఎదురుగా వెళ్ళాలి కాబట్టి మనకి ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8 అవుతుందండి. నెక్స్ట్ టైం టీ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 312 నిమిషాలండి. దాన్ని గంటలో మార్చుకుంటే 60 అని రాసుకోవచ్చు. మనకేం కావాలంటే ఎంత దూరం వెళ్ళగలదు డి కావాలంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ డి అనమాట. ఎస్ ఎంత అండి 8 అండి ఇంటూ 312/60. ఇప్పుడు 6 తో క్యాన్సిల్ అయిపోతుందండి. 6 10s అండి. 6 తో చూసుకుంటే 6 5s 6 2 52. 52 ఉంటే 8 చేయండి. 8 2s 16 అండి. 1 8 5s 40 అంటే 416/10 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 41.5 సరే 41.6 కిలోమీటర్స్. 41.6 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఎంత సింపుల్ గా చేసామో చూడండి. ఇక్కడ మనము ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఏంటిని 5 రెట్లు అన్నాడు. ప్రవాహ వేగం అనేది 5 అనుకున్నాం, ఏ అనుకున్నాము. నిచ్చెన నీటిలో పడవ వేగం ఏమవుతుందంటే 5A అవుతుంది. ఓకేనా? 5 రెట్లు అన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించి మొత్తం ఫిల్ చేస్తాము. సింపుల్ గా వచ్చేస్తుంది. ఒకసారి డయాగ్రామ్ వేసేయండి, సింపుల్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 అండి. ఏ బోట్ కెన్ ట్రావెల్ 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 5 hours ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 2.4 km/h అండి. హౌ మచ్ టైమ్ విల్ ద బోట్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 78 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అని ఇచ్చాడండి. ఒక పడవ ఏటికి ఎదురుగా 5 గంటల్లో 36 కిలోమీటర్లు వెళ్ళగలదు. ప్రవాహం యొక్క వేగం గంటకి 2.4 కిలోమీటర్లు ఉంటే పడవ 78 కిలోమీటర్ల ప్రవాహ దిగువకు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఇక్కడ కూడా మనకి ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూడా మనం డయాగ్రామ్ లో వేద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? ఏటికి ఎదురుగా 5 గంటల్లో 36 కిలోమీటర్లు వెళ్తుందండి. మనకి దూరము బై కాలం కాబట్టి ఇక్కడ వేగం వేసింది. 36/5 అంటే చూడండి, 5 తో 5 7 అండి, 5 తో 5 2 అండి, 7.2 km/h అనమాట. ప్రవాహం యొక్క వేగము గంటకు, ప్రవాహం యొక్క వేగం అంటే ఇదే కదండి, ఇక్కడ 2.4 అనమాట. మరి ఇది 7.2, ఇది 2.4 అయింది అనుకోండి. ఇది ఏమవుతుందండి 7.2 - 2.4 చేయాలి. చేస్తే ఏమవుతుందండి 4. ఇక్కడ మనకి చూడండి 2 నుంచి 12 నుంచి 4 మైనస్ చేయాలి. 12 నుంచి 4 - 8 అంటే 4.8 అవుతుంది. సారీ, ఇది ప్లస్ అవుతుంది, సారీ, అంటే 9.6 అవుతుంది. ఎందుకంటే దీనికంటే తక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇది 2.4 అండి, కాబట్టి మళ్ళీ దీనికి 2.4 ప్లస్ అవుతుందండి. 2.4 ప్లస్ అయినట్లయితే 9.6 + 2.4 అంటే మనకి 12 అవుతుందండి. ఓకే, అంటే 12 km/h అనమాట. అంటే మనకి దీని ద్వారా మనము ఈ డయాగ్రామ్ అనేది ఫిల్ చేయగలిగాం. మనకి ఏమడిగాడు చూడండి ఇక్కడ, పడవ 78 కిలోమీటర్ల ప్రవాహ దిగువకు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడండి. సమయం కావాలి. టీ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ప్రవాహ దిగువకు ఎన్ని కిలోమీటర్లు అంటే 78 కిలోమీటర్లు అండి. స్పీడ్ ఎంత అండి? ప్రవాహ దిగువకు 12 అండి. అంటే 78/12 అనమాట. 12 తో చేసినట్లయితే 12 6 ఎంత అండి? 72 అండి. 72 అంటే మనకి ఎంత ఉంటుందండి? 6 ఉంటుందండి. 6/12 అనమాట. అంటే 6.5 లేదా 6.5 అని రాసుకోవచ్చు. 6.5 అవర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6.5 అవర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 అయింది కదా, 36 అయింది. 37 చూడండి. క్వశ్చన్ నెంబర్ 37. ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ followed by two statements number 1 and 2 given.
యూ హ్యావ్ టు రీడ్ ద బోత్ స్టేట్మెంట్స్ అండ్ గివ్ ద ఆన్సర్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ రెండు స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయండి. వాటిని ఈ ఆప్షన్స్ చదివి మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు చూడండి, ది డేటా గివెన్ in statement 1 alone are sufficient to answer the question, whereas the data given in statement 2 alone are not sufficient to answer the question. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఓన్లీ వన్ అని అర్థం అనమాట. అంటే స్టేట్మెంట్ 1లో ఉన్న డేటా మాత్రమే ఇది సరిపోతుందని అర్థం అనమాట. క్వశ్చన్ బి ఆప్షన్ బి చూసుకున్నట్లయితే ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ 2 alone are sufficient to answer the question 1 alone are not sufficient to answer the question అని ఇచ్చారండి. అంటే ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే డేటా 2 అని అంటే స్టేట్మెంట్ 2లో ఉన్న డేటా మాత్రమే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సరిపోతుంది, 1 అవసరం లేదని అర్థం అనమాట. ఇఫ్ ద డేటా ఇన్ ఎయిదర్ స్టేట్మెంట్ 1 alone or in statement 2 alone are sufficient to answer the question అన్నాడండి. అంటే 1 or 2 అనమాట, ఒకటి లేదా రెండు, ఒకటైనా పనికి వస్తుంది, రెండు పనికి వస్తుంది, ఇండివిజువల్ గా ఉపయోగపడతాయి అని అర్థం అనమాట. ఇఫ్ ద డేటా ఇన్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నాట్ సఫిషియంట్ అంటే రెండు కాదండి, రెండు కూడా కాదు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద డేటా గివెన్ ఇన్ ద బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటే ఇక్కడ రెండు అవసరం అండి. 1 and 2 రెండు కూడాను అవసరం అనమాట. రెండు ఏంటంటే అంటే 1, 2 కలిపి ఉపయోగిస్తేనే, 1, 2 స్టేట్మెంట్ రెండు కలిపి ఉపయోగిస్తేనే మనకు ఆన్సర్ వస్తుందని అర్థం అనమాట. ఈ విధంగా మీరు తెలుసుకోగలగాలి. మ్యాక్సిమం మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇచ్చే ఆప్షన్స్ లో ఈ 5 స్టేట్మెంట్స్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటాయండి, మారవండి. కొద్దిగా చూసుకోండి ఎక్కడ మారుతుంటాయి అంటే సిడీలు అనేవి పైకి కిందకి మారే అవకాశం ఉంటుంది. సిడి కాదు సిఈ మారే అవకాశం ఉందండి. మిగిలిన మన యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. ఎక్కువ శాతం చూసుకోండి. ఓన్లీ 1, ఓన్లీ 2, 1 or 2 లేదా రెండు కాదా, లేదా 1+2 నెసెసిటీ అంటే రెండు అవసరం అనమాట. అలా డేటా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి దీన్ని బట్టి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ స్టేట్మెంట్ నెంబర్ 1 చూడండి. ది బోట్ టేక్స్ టోటల్ టైమ్ ఆఫ్ 4 hours టు ట్రావెల్ 14 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 35 kilometers డౌన్ స్ట్రీమ్ టుగెదర్. ఒక పడవ 14 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా మరియు 35 కిలోమీటర్లు ఏటికి దిగువకు ప్రయాణించడానికి మొత్తం 4 గంటలు సమయం పడుతుందండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ 2 చూసుకున్నట్లయితే ది బోట్ టేక్స్ టోటల్ టైమ్ 5 hours టు ట్రావెల్ 29 kilometers అప్ స్ట్రీమ్ అండ్ 24 kilometers డౌన్ స్ట్రీమ్ టుగెదర్ అని ఇచ్చారండి. ఒక పడవ 29 కిలోమీటర్ల ఏటికి ఎదురుగా మరియు 24 కిలోమీటర్ల ఏటికి దిగువగా ప్రయాణించడానికి 5 గంటలు సమయం పడుతున్నాడండి. ఇక్కడ ఇచ్చిన డేటా ఆధారంగా మనము ఒక ఈక్వేషన్ రాసినట్లయితే చేయగలమనే చెప్పేద్దాం. ఒక పడవ 14 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా వెళ్ళిందండి. ఏటికి ఎదురుగా వెళ్ళేది మనము తీసుకున్నట్లయితే ఏ అని తీసుకుందామండి. ఇలా ఈ అని సింబల్లో ఇది ఏ అని తీసుకుందాం, ఇది బి అని తీసుకుందాం, వేగం అనమాట. ఇంతకుముందు ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చేయడం జరిగింది మనం. ఇక్కడ 14 చూడండి, ఇక్కడ 14 కిలోమీటర్లు, ఇక్కడ మన టైం కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ వేగం అనమాట. ఇది 14 కిలోమీటర్లు 4 గంటలు వెళ్ళగలరండి ఏటికి ఎదురుగా. చూడండి, ఒక పడవ 14 కిలోమీటర్ ఏటికి ఎదురుగా మరియు 35 కిలోమీటర్ దిగువ ప్రయాణించడం 4 గంటలు పట్టిందండి. ఎగువకి వెళ్ళినప్పుడు మనకి అప్ స్ట్రీమ్ ఏదండి ఏ అండి, డౌన్ స్ట్రీమ్ ఏదండి బి అండి. దీన్ని బట్టి స్టేట్మెంట్ రాసినట్లయితే ఏమవుతుందండి 14/A ప్లస్ 35/B ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 4 hours అవుతుందండి. ఇది స్టేట్మెంట్ 1. దీని ఒక్క స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏబి వాల్యూస్ కనుక్కోగలమండి. కనుక్కోలేము కాబట్టి ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దామండి. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 29 కిలోమీటర్ ఏటికి ఎదురుగా వెళ్ళాడు కాబట్టి 29/A అండి ప్లస్ ఏటికి దిగువగా మనకి ఎంత అండి 24 కిలోమీటర్లు వెళ్ళాడు కాబట్టి 24/B అండి. ఈక్వల్ ఎంత అంటే 5 గంటలు పట్టిందండి. ఇది స్టేట్మెంట్ 2 అండి. స్టేట్మెంట్ 2 ఇండివిజువల్ గా ఆన్సర్ కనిపెట్టగలమంటే కనిపెట్టలేము, ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, ఏబి అని 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇండివిజువల్ గా 1 వల్ల అవ్వలేదు, 2 వల్ల అవ్వలేదు, మరి రెండింటికి ఇండివిజువల్ గా అవుతుందంటే అయ్యే అవకాశం లేదండి. ఇప్పుడు రెండు కాదని చెప్పగలమంటే చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. రెండు మనం ఉపయోగించాం అనుకోండి, ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్ చేయడం జరిగిందండి. అంటే మీ క్వశ్చన్స్ మీకు గుర్తు రావాలి, చేయగలమా లేదని ఆలోచించకండి. ఎలా ఉంటే మీకు చేయగలరలేదు చూసుకోవాలి, సరిపోతుంది అనమాట. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందంటే సంబంధం లేదండి, ఆన్సర్తో సంబంధం లేదు, చేయగలమా లేదా. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి, 1 and 2 అనే 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఈ స్టేట్మెంట్స్ రెండు కూడాను ఇక్కడ మనకి వేరియబుల్స్ చూసుకున్నట్టే 2 వేరియబుల్స్ ఉన్నాయండి. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 స్టేట్మెంట్స్ ని 2 వేరియబుల్స్ తో మనం ఆన్సర్ చేయొచ్చు కాబట్టి రెండు కలిపి ఉంటే మాత్రమే దీనికి ఆన్సర్ మనం చేయగలము, లేకపోతే చేసే అవకాశం ఇండివిజువల్ గా ఆన్సర్ వచ్చే అవకాశం ఉందంటే అవకాశం లేదండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి ఈజ్ కరెక్ట్ అంటే
నెసెసరీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే మనకు కరెక్ట్ అవుతుంది మేడం. అంటే డేటా వన్లో ఉన్న స్టేట్మెంట్ వన్లో ఉన్న డేటా, స్టేట్మెంట్ టూలో ఉన్న డేటా రెండు కలిపి మనం ఆన్సర్ చేయగలము, లేదంటే చేయలేము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు. స్టేట్మెంట్స్ తీసుకుంటే దానికి ఆన్సర్ వస్తుందా లేదా మీకు తెలిస్తే చాలు, ఇంకా కంప్లీట్గా మీరు ఆన్సర్ చేసినట్టే. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ రోజుతో మనకి ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో మనం పంపించండి. మనం దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా డౌట్ ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఎవరైతే వీడియో మధ్యలో చూస్తున్నారో వాళ్ళు మాత్రం మొదటి నుండి ఇప్పటి వరకు మనం 4 వీడియో చేయడం జరిగింది న్యూ ఎడిషన్ సంబంధించి. ఓల్డ్ ఎడిషన్ సంబంధించి మనం 2 వీడియోస్ చేయడం జరిగింది. మొత్తం ఈ 6 వీడియోస్ ఒకసారి చూసిన తర్వాత అప్పుడు డౌట్స్ ఉంటే మీకు పంపించినట్లయితే మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. లేదనుకుంటే మీకే ఇబ్బంది పడతారు. నాకు మీరు ప్రతిదీ కూడా డౌట్ రూపంలో పెడితే ఇబ్బందిగా ఉన్నట్టుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 4 వీడియోస్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా దీనికంటే డిఫికల్టీ లెవెల్స్ ఉన్నట్లయితే అవి పెట్టారనుకోండి, దాంతో నా సబ్జెక్ట్ పెరుగుతుంది. అలాగే మీ సబ్జెక్టు, మీ ఫ్రెండ్స్ అంటే మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, చూస్తున్న యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా సబ్జెక్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి డౌట్స్ ఎక్కువగా పెట్టడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.